హలో డియర్ ఫ్రెండ్స్ అండ్ జాబ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు స్టడీవిజ్ యూట్యూబ్ ఛానల్. స్వాగతం మీ అందరికీ ఈ జాబ్ అప్డేట్స్ వీడియోలోకి. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ నుంచి మనకి టీచింగ్కి సంబంధించి భారీగా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ పడింది ఫ్రెండ్స్. టోటల్ ఇండియా వైడ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ చేపడుతున్నారు. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ మనకి మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ కిందకి వస్తాయి. దీనికి సంబంధించినటువంటి భర్తీని ఇప్పుడు చేపడుతున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, అదేవిధంగా దీనికి సంబంధించి సెలక్షన్ మరియు సిలబస్ ఏ విధంగా ఉంటుంది, ఎలా అప్లై చేయాలి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, దేశవ్యాప్తంగా ఎన్ని ఖాళీలు ఉన్నాయో కూడా తెలుసుకుందాం. సో ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అనేది స్పెసిఫై చేశారు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి చూసినట్లయితే ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్స్ వచ్చేసరికి మనకి 1 ఏప్రిల్ నుంచి 2021 నుంచి 30th ఏప్రిల్ 2021 వరకు కూడా 1 మంత్ పాటు ఇవి ఓపెన్లో ఉంటాయి. దీనికి సంబంధించి ఫీ పేమెంట్కి సంబంధించి 1 మే లాస్ట్ డేట్గా ఉంటుంది. ఇక దీనికి సంబంధించి మనకి ఫీ స్ట్రక్చర్ అండ్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి లాస్ట్ వీక్ ఆఫ్ మే కానీ లేదా ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్లో కానీ పడే అవకాశం ఉన్నట్లు ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ కంప్యూటర్ ఆధారంగా ఈ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఎన్టీఏ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. recruitment.nit.nic.inకి మీరు నావిగేట్ చేసి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్నటువంటి లింక్కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. లేదంటే tribal.nic.inకి వెళ్ళేసి అక్కడి నుంచి అయినా సరే మీరు నావిగేట్ అవ్వచ్చు. అయితే ఫ్రెండ్స్, దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ వేకెన్సీస్కి సంబంధించి మనకి చూడవచ్చు. ఇక్కడ స్టేట్ వైజ్ వేకెన్సీస్ అండ్ డిఫరెంట్ పోస్ట్ మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 117 పోస్టులు అనేది మనకి ఖాళీగా ఉన్నాయి. ఇక తెలంగాణకు సంబంధించి మనకి 262 పోస్టులు అనేది మనకి ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. సో కాబట్టి ఓవరాల్గా మనం చూసినట్లయితే మనకి 2 స్టేట్స్ నుంచి కూడా 379 పోస్టులు మనకి ఖాళీగా ఉన్నాయి. సో తెలుగు స్టేట్స్కి సంబంధించి టోటల్ ఇండియాకి సంబంధించి మనకి 3400 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సో ఇవి వేకెన్సీస్కి సంబంధించి. మరి ఈ పోస్టులకు సంబంధించి డేట్స్ చూసాం, వేకెన్సీస్ చూసాం, అదేవిధంగా ఎలా అప్లై చేయాలనే వెబ్సైట్ లింక్ కూడా మనం చూసాం. అయితే అప్లికేషన్కి సంబంధించి కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం. అయితే అందుకంటే ముందు మనకి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వెళ్ళే ముందు పే స్కేల్ ఒకసారి చూసి మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దాం. పే స్కేల్ చూసినట్లయితే ప్రిన్సిపల్కి 78,000 నుంచి కూడా 2.09 lakh వరకు కూడా పే మ్యాట్రిక్స్ ఉంటుంది. వైస్ ప్రిన్సిపల్కి 56,000 నుంచి 1.1777 lakhs వరకు కూడా ఉంటుంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ పీజీటీకి సంబంధించి అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి 48,000 నుంచి 1.51 lakh వరకు, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ టీజీటీకి సంబంధించి లెవెల్ 7 కింద 44,000 నుంచి 1.42 lakhs వరకు కూడా మనకి ఉంటుందన్నమాట. సో ఇక దీనికి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. జనరల్ ఇంగ్లీష్, జనరల్ హిందీ, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్, లాజికల్ రీజనింగ్, కంప్యూటర్ లిటరసీ, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ టెస్ట్, అకాడమిక్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫినాన్స్. ఇది వచ్చేసి ప్రిన్సిపల్స్కి. సో 10 మార్క్స్ ఉంటుంది. ఎక్కువ మనకి అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫినాన్స్ మీద ఫోకస్ అయి ఉంటుంది 70 మార్క్స్కి. సో మిగిలింది జనరల్ ఇంగ్లీష్ 10 మార్క్స్, జనరల్ 10, హిందీ 10 మార్క్స్. కాబట్టి అదంతా ఫోకస్ కాదు, ఎందుకంటే జస్ట్ మీకు 10 మార్క్స్ క్యారీ అవుతాయి. మేజర్ మీకు ఏం క్యారీ అవుతుందంటే అకాడమిక్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫినాన్స్ ఉంటుంది. అండ్ మీకు పేపర్ అనేది 2 లాంగ్వేజెస్లో కూడా ఉంటాయి, ఇంగ్లీష్లో ఉంటుంది, హిందీలో కూడా ఉంటుంది. వైస్ ప్రిన్సిపల్కి సంబంధించి కూడా ఇక్కడ ఇచ్చారు. అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి అండ్ ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి ఇద్దరికి కూడా ఇక్కడ సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ 1 మార్క్ అనేది ఫర్ ఈచ్ క్వశ్చన్ ఉంటుంది. అండ్ 0.25 మార్క్స్ అనేది నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఇక దీనికి సంబంధించి సిలబస్ అనేది ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అపెండిక్స్ 1లో ఇచ్చారు సిలబస్ అనేది, అది మీరు చెక్ చేసుకోవచ్చు. నేను ఇది మీకు డిస్క్రిప్షన్ యాజ్ వెల్ as కమెంట్ బాక్స్లో మన వెబ్సైట్ లింక్ పెడతాను. మన వెబ్సైట్ లింక్ నుంచి మీరు వెళ్ళేసి చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్కెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా మనకి ఎప్పుడు స్కెడ్యూల్ చేస్తారనేది కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఫస్ట్ షిఫ్ట్ ఏముంటుంది, సెకండ్ షిఫ్ట్ ఏముంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఒకసారి పరిశీలిద్దాం. ప్రిన్సిపల్కి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 50 years, వైస్ ప్రిన్సిపల్కి 45 years, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి 40 years అండ్ ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి 35 years మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఉంది. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి మనం మాట్లాడితే అకాడమిక్గా వీళ్ళకి మాస్టర్స్ డిగ్రీ, ప్రిన్సిపల్కి మాస్టర్స్ డిగ్రీ కంపల్సరీగా మాస్టర్స్ డిగ్రీ ప్లస్ బీఈడి ప్లస్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ప్లస్ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. వైస్ ప్రిన్సిపల్కి చూసినట్లయితే మాస్టర్స్ డిగ్రీ ప్లస్ బీఈడి ప్లస్ ప్రొఫెషన్సీ ఇన్ టీచింగ్ ఇంగ్లీష్ హిందీ మీడియం అండ్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ అనేది ఉండాలన్నమాట, పీజీటీగా కానీ లెక్చరర్గా కానీ. నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనింగ్కి సంబంధించి
2 years ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్ వీళ్ళు చేసి ఉండాలి ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటి రీజనల్ కాలేజ్లో, లేదంటే ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి మాస్టర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసి ఉండాలి. దాంతోపాటు పీజీటీ మీరు ఏదో ఒకటి ఇంగ్లీష్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, హిందీ కానీ, కెమిస్ట్రీ కానీ, బయాలజీ కానీ ఇవన్నీ కూడా లిస్ట్ ఇవ్వడం జరిగింది. సో దీంతోపాటు అంటే అగ్రిగేట్గా 50% మార్క్స్ అనేది కంపల్సరీగా ఉండాలన్నమాట. దాంతోపాటు మీకు బీఈడి అండ్ ఈక్వలెంట్ డిగ్రీ కూడా కలిగి ఉండాలి అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్ కూడా ఉండాలి. సో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి ఇది మంచి అవకాశం. తెలంగాణ వాళ్ళకైతే ఇంకా మంచి అవకాశం, ఎందుకంటే హిందీ ప్రొఫిషియన్సీ కూడా ఇంకా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంకా ఛాన్సెస్ అనేది ఇంకా ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి సంబంధించి మనం చూద్దాం. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 35 yearsగా ఉంది. 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్స్ విత్ ఆఫ్ రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎన్సీఆర్టీలో చేసి ఉండాలి, లేదంటే బ్యాచిలర్స్ డిగ్రీ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ చేసి ఉండాలి. సో దీనికి సంబంధించి ఇన్ ద కన్సర్న్డ్ సబ్జెక్ట్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఇన్ అగ్రిగేట్ అనమాట. ఫర్ టీజీటీ ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ సబ్జెక్ట్ 3 yearsగా ఉండాలి. ఫర్ టీజీటీ ఎస్ఎస్టీ అయితే ఇక్కడ ఇచ్చినటువంటి హిస్టరీ, జోగ్రఫీ, ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ అయి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి సైన్స్, మ్యాథమెటిక్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. బీఈడి ఆర్ ఈక్వలెంట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి కలిగి ఉండాలి. అండ్ స్టేట్కి సంబంధించినటువంటి టెట్ కూడా వీళ్ళు పూర్తి చేసి ఉండాలన్నమాట. సో ఇవే ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్, పీజీటీ అండ్ టీజీటీ పోస్టులే ఎక్కువ ఉన్నాయి కాబట్టి. సో నాట్ ఓన్లీ మాస్టర్స్ డిగ్రీ, నార్మల్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా అర్హులు అవుతారు. సో ఇక ఏజ్ లిమిట్, ఇక్కడ ఇచ్చినటువంటి ఏజ్ లిమిట్స్ అన్ని కూడా 30th April 2021 నాటికి మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక దీనికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years అండ్ సెంట్రల్ గవర్నమెంట్లో కంటిన్యూస్ సర్వీస్ చేసిన వాళ్ళకి కొన్ని ఎలిట్ క్యాడర్స్లో ఉన్న వాళ్ళకి 5 years అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించిన వాళ్ళకి 5 years అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 15 years అండ్ ఓబీసీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 13 years అండ్ జనరల్ వాళ్ళకి 10 years రిజర్వేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కూడా ఇక్కడ మిలిటరీ సర్వీస్ ప్లస్ 3 years అనేది రిజర్వేషన్ ఉంటుంది అనమాట. సో ఇదే కాకుండా ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ మనకి స్పెసిఫిక్గా అప్లికేషన్ విధానానికి సంబంధించి కూడా కొన్ని గైడ్లైన్స్ అనేది ఇచ్చారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఫీజు ఏదైతే చెప్పారో, ఇక్కడ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎటువంటి ఫీజు కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసరికి అప్లికేషన్ ఫిల్ చేసే విధానం. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది, తర్వాత ఫీ పేమెంట్ చేస్తారు. ఫీ లేకపోతే ఏం ప్రాబ్లం లేదు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అవసరం లేదు. అండ్ తర్వాత మీరు అప్లై చేస్తారనమాట. అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా అపెండిక్స్ 4లో ఇచ్చామని చెప్తున్నారు. అపెండిక్స్ 6లో ఒకసారి చూద్దాం మనం. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ క్లియర్గా ఎగ్జామ్ ఏ విధంగా చేస్తారు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చారు. అండ్ దీంట్లోనే మనకి అప్లికేషన్ ఏ విధంగా చేస్తారు, ఏ విధంగా లాగిన్ అవుతారు, ఏ విధంగా రిజిస్టర్ అవుతారు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా స్క్రీన్ షాట్స్తో సహా ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఈ నోటిఫికేషన్ మీరు ఒకసారి రిఫర్ చేయండి, మన వెబ్సైట్లో కూడా నేను పెడతాను. సో క్లియర్గా ఇవన్నీ కూడా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సో కాబట్టి మళ్ళీ స్పెసిఫిక్గా చెప్పాల్సిన పని లేదు. సో క్లియర్గా ఉంటుంది, సో ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు చూడండి, ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా ఏ విధంగా ఉంటుంది అనేది కూడా క్లియర్గా స్పెసిఫై చేయడం జరిగింది. ఇక దీనికి సంబంధించి మనకి మరికొన్ని డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. స్కోర్స్కి సంబంధించి కూడా ఇచ్చారు. ఇవే కాకుండా మనకి ఎగ్జామ్ సిటీస్ అంటే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ పడతాయి అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనకి దాదాపు అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా ఎగ్జామ్ సెంటర్ అనేది ఉంది. సో ఇక్కడ మీరు చూడవచ్చు, అనంతపూర్, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, నరసరావుపేట, పొద్దుటూరు, సూరంపాలెం అండ్ ఇవన్నీ కూడా మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మొత్తం 20 ప్లేసెస్లో మనకి ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి తెలంగాణకు సంబంధించి ఎన్ని ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. తెలంగాణకు సంబంధించి హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డికి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్ అండ్ కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్, నిజామాబాద్, సూర్యాపేట, సిద్దిపేట ఇవన్నీ కూడా మనకి ఉన్నాయన్నమాట. సో వీటికి సంబంధించినటువంటి మీరు అప్లై చేసేటప్పుడు ఎగ్జామినేషన్ సిటీస్కి సంబంధించి కోడ్స్ కూడా ఉన్నాయి, అవి సెలెక్ట్ చేసుకోవచ్చు. సిటీ ఐడి అనమాట. సో ఇవి మారే అవకాశం కూడా ఉంది. సో మేబీ కండక్టెడ్ అన్నారు కాబట్టి
దీనికి సంబంధించి మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మొత్తం A to Z డీటెయిల్స్ కూడా దీంట్లో క్లియర్గా స్పెసిఫై చేయడం జరిగింది. సో కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా తెలియచేయండి. అండ్ రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన వెబ్సైట్కి కూడా విజిట్ అవ్వండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.